వెబ్ డేటా అండ్ మెథడ్స్ చూద్దాం. వెబ్ డేటా అనేది ఇన్ఫర్మేషన్ మనం ఇంటర్నెట్ నుంచి యూజర్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు వెబ్సైట్లో ఆ డేటా మొత్తం ఆ డేటాని మొత్తం వెబ్ డేటా అంటారు. అర్థమైందా? ఏం లేదు, ఏదైతే యూజర్స్ ఎంతసేపు ఉంటున్నాడు వెబ్సైట్ పైన, వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు వెబ్సైట్లో, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాం ఇంటర్నెట్ నుంచి. దాన్ని వెబ్ డేటా అంటారు. ఇది ఎందుకు అట్లా చేస్తామంటే ఆ డేటా తీసుకొని మనము ఆ వెబ్సైట్ ఎంత మంచి పర్ఫామ్ చేస్తున్నారని అనలైజ్ చేయొచ్చు. ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. దాంతోపాటు యూజర్ బిహేవియర్, వాడికి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తున్నాయి, ఎక్కడ బౌన్స్ అవుతున్నాడు అంటే హోమ్ పేజీకి వచ్చిండు, మళ్ళీ గ్యాలరీ పేజీకి వచ్చేసరికి అక్కడ వెళ్ళిపోతున్నాడు, దాన్ని బౌన్స్ అంటారు. సో ఎక్కడ వాడికి యూజర్ ఇంటర్ఫేస్ నచ్చలే, అందుకే యూజర్ బిహేవియర్ అర్థం చేసుకొని వాడికి నచ్చినట్టు కొంచెం మంచిగా చేస్తాం వెబ్సైట్. అందుకే ఇంత మంచిగా అవకాశాలు ఉంటాయి వెబ్ డేటాని గ్యాదర్ చేసి ఎనలైజ్ చేస్తే. సో మరి ఎట్లా కనెక్ట్ చేస్తాం మరి ఆ వెబ్ డేటా అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. వెబ్ స్క్రాపింగ్ వెబ్ క్రాలింగ్ కూడా అనొచ్చు. వెబ్ క్రాలింగ్ అన్న కూడా అదే. వెబ్ క్రాలింగ్లో ఏం చేస్తాం, స్క్రాపింగ్లో వెబ్ క్రాలింగ్లో ఏం చేస్తామంటే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మనం డేటాని గ్యాదర్ చేస్తాం. అది వెబ్ స్క్రాపింగ్. ఏపీఐస్ వాడతాం. ఏపీఐ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఇదొక యాప్ ఏ అని ఉన్నాం, ఇది యాప్ బి ఉంది. ఈ రెండు యాప్స్ కమ్యూనికేట్ కావాలంటే ఎట్లా కమ్యూనికేట్ అవుతాయి? ఏపీఎస్ త్రూసే, ఏపీఐ వల్లనే కమ్యూనికేట్ అవుతాయి. అందుకు ఏపీఎస్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు మన సెక్యూరిటీ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో ఏపీఐస్ వాడి కూడా మనము ఆ వెబ్సైట్ డేటాని కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ట్విట్టర్ డేటా వెబ్సైట్ డేటా కలెక్ట్ చేయాలంటే ట్విట్టర్ ఏపీఎస్ వాడతాం. యూట్యూబ్ వెబ్సైట్ డేటా కనెక్ట్ చేయాలంటే యూట్యూబ్ ఏపీఎస్ వాడతాం. ఇంకా వెబ్ అనాలిటిక్స్ టూల్స్ ఉంటాయి, గూగుల్ అనాలిటిక్స్ అని చెప్తాను నేను, మళ్ళీ వస్తుంది గూగుల్ అనాలిటిక్స్. ఆల్రెడీ గూగుల్ అనాలిటిక్స్ అనేది అంతా చూపిస్తుంది, ఇప్పుడు వస్తుంది, అది ఒక టైపు, అప్పుడు చెప్తా. అడోబ్ అనాలిటిక్స్. ఇంకా ఆన్లైన్ సర్వీస్ కండక్ట్ చేయొచ్చు సబ్స్క్రిప్షన్ ట్రాక్ చేయడానికి. సో ఒక వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని అర్థం చేసుకోవడానికి ఆడియన్స్ డెమోగ్రఫీ అంటే వాడు ఏ లొకేషన్ చూస్తున్నాడు, వాడి జెండరు, వాడి ఏజ్, వాడు ఏ డివైస్ నుంచి చూస్తున్నాడు, ఫోన్ నుంచి చూస్తుండా, లేకపోతే ట్యాబా, ల్యాప్టాప్ నుంచి చూస్తుండా, ఇవన్నిటి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ఈ పర్పస్ అదే అనమాట. ఈ అన్ని మెథడ్స్తో వెబ్ డేటా కలెక్ట్ చేసినాం అనుకో, వాడు ఏ లొకేషన్ నుంచి చూస్తుండో, వాడు ఏజ్ ఏంటి, జెండర్ ఏంటిది, ఆడియన్స్ డెమోగ్రఫీ అంటే అదే అనమాట. మన ఇంకా వెబ్సైట్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది. దీనివల్ల మనం క్యాంపెయిన్ చేస్తాం. క్యాంపెయిన్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా, అడ్వర్టైజ్ నుంచి ఎంతమంది ట్రాఫిక్ వస్తున్నారు అదంతా తెలుస్తుంది అనమాట. మన మార్కెటింగ్ ఎంత బాగా చేస్తున్నాం, యూజర్ ఎంగేజ్మెంట్ అంటే యూజర్ అనేటువంటి ఎంత ఎంగేజ్గా ఉంటున్నాడు మన వెబ్సైట్లో, ఇదంతా అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు డాటా కలెక్షన్ మెథడ్స్ చూద్దాం. అండ్ వెబ్ అనాలిటిక్స్ ఫండమెంటల్స్. ఇప్పుడు క్యాప్చరింగ్ డేటా, ఆర్గనైజేషన్స్ డేటాని కలెక్ట్ చేస్తారు వేరియస్ మెథడ్స్ నుంచి. ఎందుకు అట్లా కలెక్ట్ చేస్తున్నారంటే యూజర్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది వెబ్సైట్ నుంచి అని ట్రాక్ చేయడానికి. అలా కొన్ని ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి వెబ్ లాగ్స్ అంటే ఏంటంటే ఇవి ఆటోమేటికల్లీ క్రియేటెడ్ బై వెబ్ సర్వర్స్ ఆటోమేటిక్గా ఈ వెబ్ లాగ్స్ని క్రియేట్ చేస్తారు. ఈ వెబ్ లాగ్స్లో ఏముంటుందంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్నిసార్లు పేజ్ విజిట్ అయిన యూజర్ అంటాడు, వాడి ఐపీ అడ్రస్, వాడి టైము, వాడు బ్రౌజింగ్ టైపు. సో వాడు రిక్వెస్ట్ చేస్తాడో ఆ వెబ్సైట్లో ప్రతిసారి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తాడో అన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ అంతా రికార్డ్ అవుతుంది. యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పలేం కదా, ఎన్నిసార్లు విజిట్ ఐపీ, ఈ అంత ఇన్ఫర్మేషన్ అంతా ఆ లాగ్స్ లోపల స్టోర్ అవుతుంది. సో మనం ఆ లాగ్స్ని కలెక్ట్ చేస్తాం. లాగ్స్ని కలెక్ట్ చేస్తే ఈ డేటా అంతా మనకు వచ్చేస్తుంది. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా అక్యురేట్గా ఉంటుంది, మీ డేటా చాలా ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది ఏంటిది, విజిటర్స్ అలా ఎప్పుడు ట్రాక్ చేయడానికి వాళ్ళ పార్ట్స్ని, వాళ్ళు ఏ ట్రాఫిక్ నుంచి వస్తున్నారు అంటే నేను చేసిన అడ్వర్టైజ్మెంట్ నుంచి వస్తున్నారా, పెయిడ్ ట్రాఫికా, రిఫరల్ ట్రాఫికా అని డైరెక్ట్ సెర్చ్ చేసి వస్తున్నారా, ఆ యూజర్స్ రావడానికి ట్రాఫిక్ అంటారు. సో ఎట్లా వస్తున్నారా అనేసి మనకు తెలిసిపోతుంది. ఇంకా డిసడ్వాంటేజెస్ అంటే ఏంటంటే రా డాటా మేబీ లార్జ్ అండ్ కాంప్లెక్స్. ఇదైతే లాగ్ డాటా మనం కలెక్ట్ చేస్తామో చాలా రా డాటా అనమాట, మనం ప్రాసెస్ చేయాలి మళ్ళీ. సో ఇది అంటే లార్జ్ ఉంటుంది. సో మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేయడానికి కాంప్లెక్స్ అనమాట. ఇది యూజర్ లెవెల్ డీటెయిల్స్ లైక్ సెషన్ బిహేవియర్, వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి డీటెయిల్స్, యూజర్ లెవెల్ డీటెయిల్స్ అయితే చూపించదు ఈ వెబ్ లాగ్స్. ఇంకో వెబ్ ఐకాన్స్ అని ఉంటాయి, చిన్న ఇమేజెస్ ఉంటాయి 1x1 పిక్సెల్, దాన్ని మనము ఎంబెడైజ్ చేస్తాం వెబ్ పేజెస్ లోపల, ఈమెయిల్ లోపల. అది మన ఇన్ఫర్మేషన్ మొత్తం లేపేస్తుంది. అది మన వెబ్ పేజ్ కానీ మన ఈమెయిల్ ఓపెన్ చేసినప్పుడు అది మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది. ఇది ఎందుకు పనికొస్తుందంటే మన యూజర్స్ మన కంపెనీ పంపిన మెయిల్స్ చదువుతున్నా లేదా చూసుకోవడానికి,
ఆ విజిటర్స్ ఎన్నిసార్లు విజిట్ అవుతున్న పేజ్ని చూసుకోవడానికి. ఇది మార్కెటింగ్ క్యాంపెయిన్స్లో చాలా వాడతారు ఆఫ్టెన్గా. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్, ఎఫెక్టివ్ ఉంటుంది యూజర్ ఎంగేజ్మెంట్ని ట్రాక్ చేయడానికి. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి నేను బ్లాక్ చేయొచ్చు ఆ ఇమేజ్ని. వెబ్ బికాన్స్ ఉన్నాయి దాన్ని నేను బ్లాక్ చేయొచ్చు నా ప్రైవసీ కోసం, అట్లా అనమాట. ఇది డిసడ్వాంటేజ్. ఇక జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ అంటే గూగుల్ అనలిటిక్స్ ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ నువ్వు లాగిన్ కావాలి. లాగిన్ అయినాకనే యాడ్ ప్రాపర్టీ అని ఉంటుంది. యాడ్ ప్రాపర్టీ కొట్టినాకనే అది నీకు ఒక ట్రాకింగ్ ఐడి ఇస్తుంది. అది ఇట్లుంటుంది, GXX అనేది ట్రాకింగ్ ఐడి ఉంటుంది. ఈ ట్రాకింగ్ ఐడి తీసుకుపోయి ఎడ్ ట్యాగ్ ఉంటుంది చూసినా, నువ్వు కోడ్ రాసినప్పుడు ఆ ఎడ్ ట్యాగ్లో పోయి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినాకనే ఇక గూగుల్ అనలిటిక్స్ ఓపెన్ చేస్తే ఇక నీ వెబ్సైట్లో ఏమైతే అవుతుందో రియల్ టైం డాటా అంతా నీ గూగుల్ అనలిటిక్స్ డాష్బోర్డ్లో అంతా కనిపిస్తుంది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు, ఎంతమంది ఎక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఆడియన్స్ డెమోగ్రఫీ అంతా తెలిసిపోతుంది. సో ఇది ఒక స్మాల్ కోడ్ స్నిప్పెట్స్ అనమాట. ఇది మనం వెబ్ పేజెస్ ఇట్లా ఎడ్ ట్యాగ్లో పెడతాం. ఇది ఏం చేస్తుంది, యూజర్ ఇంటరాక్షన్ డేటా అని మొత్తం అనలిటిక్స్ టూల్కి పంపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, ఇది జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ అనేది గూగుల్ అనలిటిక్స్ వాళ్ళు వాడతారు. దీనికి కూడా అడ్వాంటేజ్ ఏంటి, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంత కష్టమే కాదు, ఇంప్లిమెంట్ చేయడం ఈజీయే, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. యూజర్ బిహేవియర్, వాడు ఎన్నిసార్లు క్లిక్ చేస్తున్నావు, వాడి ఫామ్స్ ఏంటి, వాడు ఎన్నిసార్లు స్క్రోల్ చేస్తున్నాడు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈ జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ కూడా నేను బ్లాక్ చేసుకోవచ్చు, ఆ స్క్రిప్ట్స్ని బ్లాక్ చేయొచ్చు, ఆ జావా స్క్రిప్ట్ని డిసేబుల్ చేయొచ్చు. ఇది దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఇక ప్యాకెట్ స్నిఫింగ్ అంటే డాటా అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, నెట్వర్క్ త్రూ ఫ్లో అవుతుంది. ఎట్లా ఫ్లో అవుతుంది, డాటా ప్యాకెట్స్ త్రూ ఇట్లా డాటా అనేది ఇట్లా ఫ్లో అవుతుంది నెట్వర్క్ త్రూ. సో ఈ డాటా ప్యాకెట్స్ని క్యాప్చర్ చేస్తాం నెట్వర్క్లో ఫ్లో అయ్యేటప్పుడు, సర్వర్ నుంచి క్లయింట్కి పోయేటప్పుడు. దాన్నే ప్యాకెట్ స్నిఫింగ్ అంటారు. ప్యాకెట్ స్నిఫింగ్ అంటే మనం నెట్వర్క్ ట్రాఫిక్ డాటా ప్యాకెట్స్ని క్యాప్చర్ చేస్తున్నాం అది సర్వర్స్ నుంచి క్లయింట్కి పోయేటప్పుడు. అర్థమవుతుంది కదా డాటా ప్యాకెట్స్, ఎందుకంటే డాటా అనేది ప్యాకెట్స్ రూపంలో ఫ్లో అవుతుంది నెట్వర్క్లో. అందుకే మనం క్యాప్చరింగ్ డాటా ప్యాకెట్స్ అంటున్నాం. సర్వర్ నుంచి క్లయింట్ పోయేటప్పుడు దీనివల్ల మనకు యూజర్ రిక్వెస్ట్ ఏమేమి పంపుతున్నాడు సర్వర్కి, దాని రెస్పాన్స్ ఏంటి, టైమింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అక్యురేట్గా అంటే వస్తుంది. ఇది సెక్యూరిటీ అండ్ డీబగ్గింగ్, పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడానికి చాలా పనికి వస్తుంది ఈ ప్యాకెట్ స్నిఫింగ్ అనేది. రియల్ టైం డేటా చూపిస్తుంది, అప్పుడప్పుడు రియల్ టైం డేటా. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి చాలా స్పెషల్ పర్మిషన్స్ కావాలి, టూల్స్ కావాలి దాన్ని చేయడానికి. దీనికి కూడా ప్రైవసీ అండ్ ఎథికల్ కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతాయి. మళ్ళీ ఇంత కలెక్ట్ చేసినాం కదా, మళ్ళీ వీటితో వచ్చే అవుట్కమ్స్ ఏంటి, మరి అవుట్కమ్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు ఇంత డేటా అంతా కలెక్ట్ చేసినాం, ఏంటిది వెబ్ లాగ్స్ నుంచి కలెక్ట్ చేసినాం, వెబ్ బీకాన్స్ ఇమేజ్ పెట్టి, తర్వాత జావా స్క్రిప్ట్ ట్యాగ్స్ వాడినాం, ప్యాకెట్ స్నిఫింగ్ చేసినాం, వెబ్ స్క్రాపింగ్ చేసినాం. సో ఇవన్నీ విధాలుగా నువ్వు డేటా కలెక్ట్ చేసినాక ఈ డేటాను వాడు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీ కానీ ఈ అవుట్కమ్ ఆఫ్ డేటా ఏంటంటే ఇక్కడ యూజర్స్ shows what users do after visiting a website, the results of their interactions. సో మనకి ఇచ్చిన ఇప్పుడు ఈ డేటాని మనం కలెక్ట్ చేసిన డేటాని ఎట్లా వాడుకుంటున్నాడు, కామర్స్లో ఎట్లా వాడుకుంటాడో చూద్దాం. ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లైక్ ప్రోడక్ట్ ఎన్నిసార్లు చూసినాం, దాని పర్చేస్, ఇంకా మన కార్డ్ బిహేవియర్ బట్టి వాడు అంతా అబ్జర్వ్ చేస్తాడు కామర్స్లో. మనం ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కామర్స్ కిందకి వస్తాయి. ఇవి అయ్యా వాళ్ళ సేల్స్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకుంటాడు. వాళ్ళు కన్వర్షన్ అంటే వాడు వెబ్సైట్లోకి వచ్చి ఒక ప్రోడక్ట్ యాడ్ టు కార్డ్ కొట్టి బై నౌ చేసిండా, అది కన్వర్షన్ రేట్. సో అంత మంచిగా సేల్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. లీడ్ జనరేషన్ అంటే ఫోకస్ ఆన్ కలెక్టింగ్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తారు లీడ్ జనరేషన్. లైక్ ఇప్పుడు వాడి నేమ్ కానీ ఈమెయిల్, ఫోన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తుంది. చేసి దాన్ని బట్టి ఎవరైతే పొటెన్షియల్ కస్టమర్స్ అంటే వీడు మన ప్రోడక్ట్ని కొనగలరా అదంటే ఇక్కడ లీడ్ జనరేషన్ పనికి వస్తుంది. అది మెజర్స్ ఫ్రమ్ సబ్మిషన్స్ అండ్ డౌన్లోడ్స్ అన్నమాట. ఇక బ్రాండ్ అండ్ అడ్వాన్సీ అండ్ సపోర్ట్ ఇది ఏం చేస్తుంది, డేటా అవుట్కమ్ ఆఫ్ డేటా యూజర్స్ అన్నాడు ఎంత ఎంగేజ్గా ఉంటున్నాడు, ఆ బ్రాండ్ కమ్యూనిటీ లైక్స్, షేర్స్, రివ్యూస్, ఫీడ్బ్యాక్ ఎంత ఎంత ఇస్తున్నాడు. దీనివల్ల ఆ బ్రాండ్ లాయల్టీ వస్తుంది. ఇప్పుడు యాపిల్ బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎంఐ ఉంటుంది. ఎంఐకి అంటారు ఇప్పుడు సపోజ్ యాపిల్ డాటా ప్రైవసీ అంటే బ్రాండ్ వాల్యూ మస్తు ఉంటుంది కాబట్టి ₹1,00,000 ఏంటైనా ఉంటారు. అదే ఎంఐ కూడా సేమ్ ఫీచర్స్ పెట్టి అదే ఫోన్ లాంచ్ చేసారు, కానీ ఆ ఫోన్ కొంటున్నారా కొంటలేదు, ఎందుకంటే దాని ఎంఐ బ్రాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది.
యాపిల్ అందుకే పెట్టారు. అది కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇట్లా ఇది కూడా తెలిసిపోతుంది అనమాట బ్రాండ్ గురించి అవుట్కమ్ ఆఫ్ డేటా. ఫస్ట్ది ఈ కామర్స్లో మనకి వస్తుంది అవుట్కమ్ ఆఫ్ డేటా ఏంటిది, మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని చూసి వాడు ఏం చేస్తాడు, వాళ్ళ సేల్స్ పర్ఫార్మెన్స్ ఏంటో చెక్ చేస్తాడు. లీడ్ జనరేషన్ ఎవరైతే వాళ్ళ పొటెన్షియల్ కస్టమర్స్ తెలిసిపోతుంది. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అంటే వాడి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి కదా, వాడి ఈమెయిల్, మన ఈ కార్డ్ డీటెయిల్స్. తర్వాత బ్రాండ్స్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి, యూజర్స్ అన్నట్టు ఎంత మంచిగా ఎంగేజ్గా ఉంటున్నాడు ఆ బ్రాండ్తో, అది బ్రాండ్. ఈ మూడే తెలుస్తాయి అనమాట అవుట్కమ్ ఆఫ్ డేటా. తర్వాత కాంపిటేటివ్ డేటా అంటే మన కాంపిటేటర్స్ డేటా. ఆ కాంపిటేటివ్ డేటాస్ ఎందుకు తీసుకుంటామంటే మన పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవాలి వేరే ఆర్గనైజేషన్స్తోని ఆ ఇండస్ట్రియల్ యావరేజెస్తోని. ఇప్పుడు నేను వేరే వాళ్ళ మార్కులతో తెలిస్తేనే కదా నాకు నేను ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నా తెలిసేది. అందుకే వేరే వాళ్ళ కాంపిటేటర్స్ డేటా కూడా తీసుకొని ఏం చేస్తారు, అది నేను ఎక్కడ స్టాండ్ అయినా మార్కెట్లో ఆడికన్నా మంచిగా ఉన్నా నా పర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉందా అనేది తెలుసుకుంటారు. ఫస్ట్ ప్యానల్ బేస్డ్ మెజర్మెంట్ ఉంటుంది. ఇలా ఏం చేస్తారంటే కొన్ని గ్రూప్ ఆఫ్ యూజర్స్కి ఏం చేస్తారు, వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి వాళ్ళు వదిలేస్తారు. అంటే ఒక 5-6 ఒక 10 మస్తు మంది ఉన్నారు ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్, వాళ్ళే సొంతంగా సరేరా మీరు నా ఆన్లైన్ యాక్టివిటీని ట్రాక్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి అని వదిలేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు మొత్తం ఎంటర్ పాపులేషన్ అని ఎస్టిమేట్ చేసుకుంటా వాళ్ళు ఎట్లా ఎంటర్ పాపులేషన్స్ ఎట్లా ఆన్లైన్ బిహేవ్ చేస్తారో వాళ్ళని కన్సిడర్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేస్తాం. ఇది ఒక నిల్సన్ నెట్వర్క్ ప్యానల్స్, ఇంటర్నెట్ ప్యానల్స్. ఇది ప్యానల్ బేస్డ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ పర్మిషన్స్ ఇచ్చేస్తారు, మీరు ట్రాక్ చేసుకోండి మా ఆన్లైన్ బిహేవియర్ అని. ఇంకోటి ఐఎస్పి బేస్డ్ మెజర్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనము ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తాం. ఇది కలెక్ట్ చేసి జనరేటెడ్ ట్రెండ్స్ ఏదైతే వెబ్సైట్లో జనరేట్ అయిన సెట్స్ని, విజిట్స్ని, స్పీడ్స్ని, డెమోగ్రఫీ యూజేజ్ అంటే తెలుసుకుంటాం. ఇది లిమిటేషన్ వచ్చేసరికి ఇది ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి, లెస్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా సర్చ్ ఇంజిన్ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే సర్చ్ ఇంజిన్స్ నుంచి మనం గ్యాదర్ చేస్తాం. గూగుల్ ట్రెండ్స్, కీవర్డ్ రిపోర్ట్స్, ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఇది సర్చ్ ఇంజిన్ డేటా అనమాట. ఇక్కడ ఇన్ని విధాలుగా మనం కాంపిటేటర్స్ డేటాని గ్యాదర్ చేస్తాం అనమాట. హెల్ప్స్ దీనివల్ల మనకి ఏం ఐడెంటిఫై చేయొచ్చు, పీపుల్ ఏం సెర్చ్ చేస్తున్నారు అండ్ ఏ సైట్లు విజిట్ చేస్తున్నారు మోస్ట్గా, అన్నీ ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఇవన్నీ కాంపిటేటివ్ డేటాలో వస్తాయి అనమాట. ప్యానల్ బేస్డ్, ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, సర్చ్ ఇంజిన్ డేటా.